నమస్తే అండి. శివాయ గురువే నమః, శ్రీమాత్రే నమః. ఈరోజు మనం అమ్మ యొక్క లలిత రహస్యనామ సహస్ర స్తోత్రం అంటే అన్ని కూడా సహస్రనామ స్తోత్రాలు ఉంటాయి. ఒక్క లలితామాతవి మాత్రం రహస్యనామ స్తోత్రంగా చెప్పబడింది. అంటే చాలా మంది లలితా సహస్రనామాలను రోజు చదువుకోవడం, లేదంటే కొంతమంది శుక్రవారం రోజు చదువుకోవడం అలా చేస్తూ ఉంటారు. మనం ఒక స్తోత్ర పారాయణ చేయగలుగుతున్నాము అంటే ఆ దేవీ దేవతల యొక్క దయ మన మీద ఉంటేనే మనం దాన్ని చదవగలుగుతాం. మనకు చదివేటటువంటి తెలివితేటలు ఉండాలన్నా కూడా చూసి చదవడం అనేది కూడా మనకి పూర్వజన్మ పుణ్యం ఉంటేనే మనకు లభిస్తుంది. అంటే లలితా సహస్రనామంలో ఉండేటటువంటి అన్ని నామాలలో కూడా అంటే ప్రతి నామానికి చాలా గూఢార్థం కలిగి ఉంది. అంతేకాకుండా లలితా సహస్రనామాలలో అమ్మను ఒక్కొక్క నామంతో పూజిస్తే ఒక్కొక్క అంటే మనము జీవితంలో అనుభవించే ఎటువంటి కష్టాలకైనా కూడా తీర్చేటటువంటి శక్తి ఉంది. లలితా సహస్రనామాలలో అమ్మ యొక్క రూపవర్ణన కొన్ని నామాలు అయితే అమ్మను అర్చించటం వలన మనకు ఎటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి అనేది కొన్ని నామాలు అయితే అమ్మకు ఏ పదార్థాలను నైవేద్యం పెడితే అమ్మ సంతృప్తి చెందుతుంది, అమ్మను ఎటువంటి పుష్పాలతో పూజించాలి, ఇలా ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే అన్ని నామాలు చదవడం వచ్చిన వారికి అసలు సమస్య లేదు. అమ్మను పాదాలను పట్టుకొని శరణు వేడితే అమ్మ కటాక్షం ఎప్పుడు మన పైన ఉంటుంది. అంటే కొంతమంది చదవడం రాని వారు అంటే బాగా చదవలేకపోయిన వారు ఉంటారు. కొంతమందికి అంటే తప్పులు పోతాయేమో అనే భయంతో కొంతమంది చదవని వారు కూడా అంటే చదవలేని వారు కూడా ఉన్నారు. అందువలన కొన్ని నామాలను అంటే ఈ రోజు మనం అంటే కొంతమంది ఇప్పుడు ఉద్యోగం చేస్తూ ఉంటారు. చదువు అయిపోయిన తర్వాత చేసేటటువంటి వృత్తి ఏదైనా కావచ్చు. వృత్తిలో అనుకూలంగా ఉండడానికి ముఖ్యంగా ఉద్యోగం చేసేటటువంటి వారికి అంటే కొంతమంది చాలా గొప్ప చదువుకుంటారు, కానీ దానికి సంబంధించినటువంటి ఉద్యోగం సంపాదించుకోలేకపోవడం, చేసేటటువంటి వృత్తిలో పై అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండడం, లేకపోతే వృత్తిలో అభివృద్ధి తక్కువగా ఉండడం, ఎక్కువ శ్రమ చేయడం, తక్కువ ఫలితం రావడం, ఇలాంటివి ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటి వారు ఇప్పుడు మనం ఒక నామాన్ని చెప్పుకుందాం. ఈ నామాన్ని రోజు చదువుకున్నట్లయితే తప్పకుండా చేసే వృత్తి యందు అభివృద్ధి కలుగుతుంది. అంటే మనం ఒక్కరోజు చదివేసి ఫలితం కావాలంటే కుదరదు. అంటే మనం ఏంటంటే ముఖ్యంగా ఒక నియమంగా ఒక 41 రోజులు అలా, లేదంటే ప్రతిరోజు ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చక్కగా మనం రెడీ అయ్యి వెళ్తాం కదా, అలా అమ్మ నామాన్ని చదువుకోవడం కూడా మనం జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. అలా చేసుకుని శ్రద్ధగా అమ్మను రూపాన్ని మనసులో తలుచుకొని మనం నామాన్ని చదువుకున్నట్లయితే, మనం ఆర్తితో అమ్మను వేడుకున్నట్లయితే తప్పకుండా అమ్మ మన మొర ఆలకించి మనకు అనుకూలంగా ఉండేలాగా చూస్తుంది. లలితా సహస్రనామాలలో రాజరాజార్చితాయై నమః ఈ మంత్రాన్ని చదువుకున్నట్లయితే మనకి అంటే చేసే వృత్తిలో మంచి అభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగంలో మంచి అభివృద్ధి కలుగుతుంది. ఏ రకమైన ఉద్యోగం అయినా సరే. అంటే ఇప్పుడు కొంతమంది చదువుకొని ఉద్యోగం రాకుండా ఎదురు చూస్తూ ఉంటారు. వారు చదువుకున్నా కూడా వారికి తప్పకుండా వెంటనే ఉద్యోగం వస్తుంది. అంటే ఇది ఎలా చదువుకోవాలి అంటే ముందు శ్రీమాత్రే నమః, రాజరాజార్చితాయై నమః, శ్రీమాత్రే నమః ఇలా చదివితే ఒకసారి చదివినట్లు. అలా ప్రతిరోజు ఒక 27 సార్లు చదువుకోవాలి. ఇంకా మనం అంటే అవకాశం ఉంటే ఇప్పుడు మనం ఖాళీగా ఉంటే ఒక 108 సార్లు కానీ 54 సార్లు కానీ అంటే మొత్తం సంఖ్య 9 వచ్చేలాగా చదువుకుంటే మనకు చాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః, రాజరాజార్చితాయై నమః, శ్రీమాత్రే నమః ఇలా చదువుకోవాలి. అంటే మనం మంత్రం చదివేటప్పుడు మన మనస్సు కూడా ఆ అమ్మ మీదే, లేదంటే మనకున్నటువంటి సమస్య మీదే మనం దృష్టిని సారించాలి. ఇక్కడ మంత్రం చదువుతూ ఎక్కడో ఆలోచిస్తే ఆ పని జరగదు. కాబట్టి శ్రీమాత్రే నమః, రాజరాజార్చితాయై నమః, శ్రీమాత్రే నమః ఇలా ఒక 27 సార్లు ప్రతిరోజు చదువుకున్నట్లయితే మనకు లలితామాత కరుణా కటాక్షంతో చేసే వృత్తి యందు అభివృద్ధి కలుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు.